హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కథ పేరు నివాళి. వీధి వరండాలో శర్మగారితో పాటు ఒక పెద్దాయన కూర్చుని ఉన్నాడు. పానీని చూస్తూనే రావయ్యారా అంటూ అతడిని సవినయంగా ఆహ్వానించి ఆ పెద్దాయన వైపు తిరిగి, నేను చెప్పాను కదయ్యా గుప్తా, ఇతనే పాని, నాకు మేనలుడవుతాడు, మెరికలాంటి కుర్రాడు, సాన పెడితే వజ్రంలో మెరిసిపోవడం ఖాయం. నీలాంటి పెద్దలందరూ తలా చేయి వేసి మీదకి లేవదీస్తే ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడతాడు అంటూ పానికి సంబంధించిన పరిచయ వాక్యాలు పలికారు శర్మగారు. గుప్తా అనబడే ఆ పెద్దాయన పానీని తేరిపారా చూశాడు. పాని సవినయంగా నమస్కరించాడు అతడికి. కుర్రాడిలో మంచి తేజస్సు కనపడుతుంది శర్మ. ఇలాంటి పాత్రులకి పడడం కంటే ఈ జన్మకు సార్థకత ఏముంటుంది? తప్పక సహాయం చేస్తాను. సహాయం అనడం కంటే సమర్థుడికి సహకరిస్తాను అనడం సబమేమో అన్నాడు నవ్వి. పాని వైపు తిరిగి, నువ్వు రేపు పొద్దున్న ఒకసారి కనపడవయ్యా పాని, నేనే కాకుండా నా పరిధిలో ఇంకెవరనన్నా కలుపుకోగలనేమో చూస్తాను అంటూ సునందని అడిగి ఓ పెన్ను కాగితం తీసుకుని తన చిరునామాని ఓ కాగితం మీద రాసిచ్చాడు గుప్తాగారు. తన చెవులను తానే నమ్మలేకపోయాడు పాని. తనలాంటి నిరుపేదకు డాక్టర్ చదువు అందని ద్రాక్ష అని భావించాడు. కానీ సునంద లాంటి దేవతలు తలుచుకుంటే అది సుసాధ్యమే అనిపిస్తుంది ఇప్పుడు. మసకబారిన పానీ కన్నులకు శర్మగారు గుప్తాగారుల రూపం అస్పష్టంగా కానవస్తోంది. కన్నీటి పొరల నడుమ వాళ్లకు పాదాభివందనం చేశాడు పాని. ఏంటయ్యా పాని ఇది? నీకు అర్హత ఉంది కాబట్టి ఆ భగవంతుడు నీకు తోడ్పడుతున్నాడు. ఇందులో మేం చేసింది ఏమీ లేదు. అనర్హుడివి అందలం ఎక్కించడం అంత నేరము, అర్హత గలవాడిని చూసి చూడనట్లుగా వదిలేయడము అంతే నేరం. కాళ్ళ మీద పడిన పానిని లేవనెత్తాడు గుప్తా. అవునయ్యా పాని, తన స్నేహితుడికి అర్హత ఉందని ఎంత గట్టి నమ్మకం లేకపోతే మా అమ్మాయి నిన్ను రికమెండ్ చేస్తుంది చెప్పు. 3 రోజులైనా చెవిలో జోరీగలా ఒకటే పోరు పెడుతుందనుకో. నాకు కూడా నిన్ను నీ తెలివితేటలని టీచర్ ఉద్యోగానికి పరిమితం చేయాలనిపించలేదు. అలాంటి సమయంలోనే నా చిన్ననాటి స్నేహితుడు గుప్తా జ్ఞాపకం వచ్చాడు. వెంటనే రమ్మని కబురు పెట్టాను. ఆప్తమిత్రుడు కదా, రెక్కలు కట్టుకువాలాడు నవ్వారు శర్మగారు. మరోసారి ఆయన కృతజ్ఞతాభివందనలు తెలియజేశాడు పాని. నీకు ఫ్రీ సీట్ రావడం గ్యారెంటీ కాబట్టి నీకు అవసరమయ్యే 2 ఏళ్ల ఫీజు నేను కడతాను పాని. పుస్తకాలు ఇతర ఖర్చులకు నా స్నేహితులను సంప్రదిస్తాను. రేపోసారి వస్తే వాళ్ళకి కూడా నిన్ను పరిచయం చేస్తాను అన్నాడు. అడగకుండానే తనకు ఇంత మహాద్భాగ్యాన్ని ప్రసాదించిన తన చిన్ననాటి సఖికి చూపులతోనే కృతజ్ఞతాభిషేకాలు చేశాడు పాని. సునంద వదనంలో కొట్టొచ్చినట్లుగా కనపడుతున్న సంతోష కిరణాలు ఆమెకు పాని పట్ల గల అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నాయి. శారదమ్మ ఆనందానికైతే అవధులు లేవు. భర్త మరణం తర్వాత కొడిగట్టిన దీపాల్లా మసిపోరతాయనుకున్న తమ బతుకులు ఇలా చిరు వెలుగులు నింపుకుని నవ్యకాంతులతో వెలిగిపోవడానికి దోహదపడిన శర్మగారికి అజన్మాంతం రుణపడి ఉండాలి అనుకుంది. తనకింత మహోపకారం చేసిన వారి కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించింది. అనుకున్నట్లుగానే పానికి ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. అన్నమాట ప్రకారం గుప్తా ఫీజు చెల్లించి అతడిని జాయిన్ చేశాడు. అంతేకాదు తన స్నేహితుల ద్వారా పానికి అవసరమయ్యే పుస్తకాలు, దుస్తులు వగైరాలు సమకూర్చడానికి ఏర్పాటు చేశాడు. ఇదంతా సునంద చలవేనని అతడి మనసు పొంగిపోయింది. గతంలో తన సగిపట్ల గల అభిమానం కాస్త ఆరాధనగా రూపాంతరం చెందింది. అది అతడి గుండె తలుపులను బద్దలు కొట్టుకుని బయటకు దూకడానికి సిద్ధంగా ఉంది. సునంద ఇంట్లోనే ఉండి తల్లికి సేవ చేసుకుంటూ గడిపేస్తుంది. పాని నెమ్మదిగా 3వ ఏడాదిలోకొచ్చాడు. సునంద మీద అతడుకున్న అవ్యాజానురాగాన్ని వెల్లడించే శుభతరుణం కోసం అతడి మనసు ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇన్నాళ్ళుగా తన హృదయంలో నుండి ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వలపు వరద పొంగుకొస్తుంటే గుండె గేట్లు ఎత్తేసి ఆ వరదలో ఆమెను ముంచెత్తేయాలని బలంగా అనిపిస్తున్నాయి. తన చదువు పూర్తయితే కానీ అందుకు తగిన అవకాశం రాదని భావించి ఉబికి వస్తున్న అనురాగ గంగను ఎదలోనే అదిమేశాడు. కానీ ఆ సెలవుల్లో ఇంటికొచ్చిన అతడికి ఆశానిపాతం లాంటి ఒక వార్త ఎదురైంది. ఆ వేసవిలో సునంద పెళ్లికూతురు కాబోతుందని ఆ వార్త సారాంశం.
ఒక్కసారిగా నవనాడులు కృంగిపోయినంత పనైంది పానీకి. తన చుట్టూ ఉన్న పరిసరాల్లోని చైతన్యమంతా స్తంభించినట్లుగా అనిపించింది. ఒక్కసారిగా ఎన్ని కలలు కన్నాడు తాను. తన చదువు పూర్తి కాగానే తన మనసులో మాట ఆమె చెవిని వేసి ఆమె నయనాల్లో చిందులేస్తున్న ఆనంద కిరణాలను చూసి మురిసిపోవాలని అనుకున్నాడు. సునందకి తన పట్ల ప్రేమ భావన ఉందని అతడి మనసుకు బలంగా అనిపించడం వల్లనే ఆమె మీద అంతులేని ఆశలు పెంచుకున్నాడు. కానీ తను పొరపాటు పడ్డానని అనిపిస్తోంది అతడి మనసుకి. ఆమెకే కనుక తన పట్ల అటువంటి భావన ఉండుంటే తండ్రి ఈ సంబంధం కుదిర్చినప్పుడన్నా విభేదించి ఉండేది. కానీ ఆమె అలా చేయలేదు అంటే ఆమెకు తన మీద ఎటువంటి ప్రేమ భావన లేదన్నమాట. అంతలోనే మనసు ఎదురు తిరిగింది. నీ ఆలోచన తప్పంటూ. ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉంది. నిన్ను చూడగానే నక్షత్రాల్లా తలుక్కుని మెరిసే ఆమె నీలికళ్ళు, పలుచని చిగురుట అదరాల మీద నెలవంకలా ప్రత్యక్షమయ్యే నవ్వు, సంతోషంతో విప్పారే ఆమె ముఖ కమలం, ఒళ్ళంతా పరవళ్ళు తొక్కే చిలిపి తుల్లింతలు, ఇవన్నీ వ్యక్తీకరించేదేమిటి? నీ పట్ల ఆమె హృదయ కలశంలో తొనికిసలాడుతున్న ప్రేమామృతారాలని బయటకు విరజమ్మే సాధనాలు కావు, ఆమెలో కనపడే స్పందనలు. మీసాలు గడ్డాలు మొలిచిన మగరాయుడివి. నీకే ఆమె పట్లనున్న ప్రేమ బహిర్గతం చేయడానికి ఎంత సంకోచమైతే, సుకుమారమైన పువ్వు లాంటి ఆడపిల్ల ఇంకెంత సిగ్గుబిడియాలు ఉండాలి ఆమెకు? మనసు మందలించడంతో సునంద పట్ల వేరేగా ఆలోచించడం మానేసిన పాని తన తక్షణ కర్తవ్యం ఏమిటా అని ఆలోచించాడు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. త్వరపడమంది మనసు. కానీ ఇది తగని పని. ఒకరిది వాగ్దత్త అయిన అమ్మాయిని ఆశించడం తప్పు అని హెచ్చరించింది బుద్ధి. ఏమీ తేల్చుకోలేని సందిగ్ధావస్థలో పడ్డ పాని తన మనసులో మాటని తల్లికి విన్నవించాడు. నిర్ఘాంతపోయింది శారదమ్మ. ఏమిట్రా కన్నా ఇది? నువ్వేమంటున్నావు? నీకు అర్థం అవుతోందా అంది వణికే పెదవులతో. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? సునంద అంటే నాకు ప్రాణం. ఎన్నో సంవత్సరాలుగా ఆమె పట్ల నా గుండెల్లో దాచుకున్న అభిమానాన్ని వెల్లడించి ఆమెను చేపట్టాలనుకుంటున్నాను. ఇందులో తప్పేముంది? సునంద మీదన్న ప్రేమ పానిచేతలా పలికించింది. తప్పు కాకపోవచ్చును, కానీ సునంద మన అర్హతకు తగిన అమ్మాయా అని మాత్రం ఆలోచించుకోవాలి అంటున్నా. ఆ అమ్మాయి ఎక్కడా, మనం ఎక్కడా? మనలాంటి సామాన్యులు అందలెక్కాలని అరులు చాచకూడదు, నెమ్మదిగా నచ్చజెప్పింది శారదమ్మ. నేను భూమి మీదే, సునంద భూమి మీదే, కాబట్టి ఇద్దరిది సమానార్హత ఉందనే అనుకుంటున్నాను. ప్రేమ అనే 2 అక్షరాల మాటకు అర్హతలోనూ ఆస్తుల అంతస్తులతోనూ సంబంధం లేదమ్మా. ఆ ప్రేమ నా మనసులో ఉదయించినప్పుడు బయటకు వెల్లడిస్తే మాత్రం తప్పేముంది అన్నాడు పాని తన యోచనలో దోషం ఎంతమాత్రం లేదని భావిస్తూ. ముమ్మాటికి తప్పే కన్నా సునందికి సంబంధం నిశ్చయక మునుపు నువ్వు బయటపడితే కథ వేరేలా ఉండేది. కానీ వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగి నేడో రేపో ఇల్లాలు కాబోతున్న ఆమెతో నిన్ను ప్రేమించాను అని చెప్తే ఎంత ఇదిగా ఉంటుందో నీకు తెలియదు. పైగా శర్మగారు మనకు ఆశ్రయం ఇచ్చి నువ్వింత ఎత్తుకెదగడానికి దోహదపడిన మహానుభావుడు. అలాంటి వ్యక్తికి నువ్వు తలనొప్పిగా మారడం ఎంతవరకు సమంజసం చెప్పు శారదమ్మా అని అంటాడు. మృదువుగా అంది పాని తల నిమురుతూ. నేను తలనొప్పిగా మారతాననడం లేదమ్మా. సునందని పువ్వుల్లో పెట్టి చూసుకుని ఆయన రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. దీన్ని రుణం తీర్చుకోవడం అనరు పాని, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. సునందని పెళ్లి చేసుకుని ఆయన రుణం తీర్చుకోవాలని నువ్వు తలపోస్తున్నావు. కానీ ఆయన దీన్ని నువ్వు అనుకున్నట్లుగా భావించక కృతజ్ఞత అని అనుకునే ప్రమాదం ఉంది. నా మాట విని సునందని మర్చిపో. పచ్చటి మామిడి తోరణాలు కట్టిన ఎంట కలతలు రేపి వాళ్ళ మనసులు నొప్పించుకు. తాను అపాత్రదానం చేశానని శర్మగారు ఎప్పుడు బాధపడే పరిస్థితి కల్పించుకు. ఒకవేళ పెద్ద మనసుతో ఆయన ఆమోదించారే అనుకున్నా ఆ మగపిల్లలు పడనివ్వరు. అదీగాక వైదేహమ్మ నేడు రేపు అన్నట్లుగా ఉంది. ఆమె బతికి ఉండగా బాధ్యత తీర్చుకుందామన్నది శర్మగారి అభిమతం కావచ్చు. కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి సునంద మనసులో కలకలం రేపి వాళ్ళు నిన్ను అసహించుకునే స్థాయికి దిగజారద్దు. లోకానుభవం, ఉచితానుచితాను వివేకం పుష్కలంగా కలిగిన శారదమ్మ కొడుక్కి హితవు పలికాననే అనుకుంది. హతాశుడైనాడు పాని. తాను కట్టుకున్న పేకమేడలు విధి అని పెనుగాలు సృష్టించిన బీభత్సాన్ని కూలిపోవడంతో కుమిలిపోయాడు. ఇవన్నీ పేకమేడలే అనుకున్నాడు తనలో తానే. తల్లి చెప్పినది ముమ్మాటికి నిజం. సునంద మీద పొంగిపొరలుతున్న వలపు వరద ఉధృతిలో చిక్కుకొని ఉచితానుచితాలు విస్మరించాడు. నిజమే, ఈ పరిస్థితిలో తన మనసులో మాట వెల్లడిస్తే తనను ఒక ద్రోహిగా పరిగణించే ప్రమాదం ఉంది. అసలే తన నీడను సైతం ద్వేషించే సునంద అన్నలు తనని ఆ గుమ్మంలో కూడా అడుగు పెట్టనివ్వరు కదా.
కనీసం సునంద ముఖం కూడా చూడనివ్వరు. ఒకవేళ తన మీద ఉన్న అభిమానం ప్రేమలతో తన మాట కాదనకుండా తన చేయందుకున్నా తన వారికి దూరమై సునంద బతకలేదు. కాలు కింద పెట్టకుండా మహారాణిలా బతుకుతున్న సునంద తనలాంటి అభాగ్యుడిని కట్టుకుని ఏం సుఖపడుతుంది? ప్రేమ అంటే కోరుకున్న వ్యక్తితో కలిసి జీవిస్తూ సుఖభోగాలను భవించడం కాదు, ఆ వ్యక్తి ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకోవడమే. ఎవరిని కట్టుకున్నా సునంద జీవితాంతం హాయిగా బతకాలి. ఒక ప్రేమికుడిగా తాను ఆశించాల్సిందే అదే. పాని మనసులో శతకోటి సంద్రాలు పొంగుతున్నాయి. అంతులేని ఆవేదన ఉప్పెనై హృదయాన్ని కల్లోలంలో ముంచెత్తుతోంది. చదువుకుంటూనే ట్యూషన్స్ చెప్పి తాను సంపాదించిన సొమ్ముతో సునంద కొన్ని జోకాలు జేబులో బరువుగా తోస్తున్నాయి. కొన్నవి కనురెప్పల మాటను ఉబ్బికి వస్తున్న కన్నీళ్లను తల్లి కనపడనివ్వకుండా దాచేస్తూ, నువ్వు చెప్పింది నిజమేనమ్మా, నేను అంత దూరం ఆలోచించలేదు. నేనెక్కడ, సునంద ఎక్కడ? గుళ్ళో పూజలందుకునే దేవతకి సామాన్య భక్తుడికి ఉన్నంత అంతరం ఉంది మా మధ్యన. నేను సునందని అందుకోవాలనుకోవడం అత్యాశ అవుతుంది. ఊరికే తమాషాకి అన్నానంతే అన్నాడు పాని తేలిగ్గా నవ్వడానికి ప్రయత్నిస్తూ. కానీ ఆమె అమ్మ బిడ్డ మనసులో ఏముందో పసిగట్టగలిగిన నేర్పు అమ్మకు మాత్రమే స్వంతం. పాని బయటకు చెప్పే వరకు అతడు సునందను ప్రేమిస్తున్నాడన్న సంగతి శారదమ్మ కనిపెట్టలేకపోవచ్చు. కానీ ఆ ప్రేమను వెల్లడించిన మరుక్షణం అతడి మనసు చదవగలిగిందామె. సునంద మీదున్న కొండంత ప్రేమ తన పిడికిడంత గుండెలో దాచేందుకు కొడుకు అనుభవిస్తున్న మానసిక క్షోభను అంచనా వేయగలిగిందామె మాతృహృదయం. ఒక తల్లిగా అతడు కోరుకున్నది అతడికి దక్కాలని ఆమె వాంఛించినా, విలువలకి ప్రాణమిచ్చే మనిషిగా తనకు నీడనిచ్చి ఆదుకున్న కుటుంబానికి అపకారం తలపెట్టకూడదన్న నైతికత వలనే ఆమె కొడుకు ప్రేమను చంపుకోమని సలహా ఇచ్చింది. కొడుకు లోపలే అనుభవిస్తున్న చిత్రవదను గమనించిన తర్వాత శారదమ్మ ఆగలేకపోయింది. నన్ను క్షమించు కన్నా, ఆర్ద్రత నిండిన స్వరంతో పలికి ఆమెను చూసి, చచ్చా, ఇందులో క్షమించడానికి ఏముంది? అయినా మంచి చెడ్డలు విడమర్చి చెప్పే అమ్మ కొడుకుని క్షమించమని అడగడమేంటి? ఎంత కప్పిపుచ్చుకుందామన్నా పానీ దుఃఖం మాటల ద్వారా తెలుస్తూనే ఉంది. శారదమ్మ అనునయంగా కొడుకు వీపున నిమిరింది. తల్లి వెచ్చని లాలనలో కాసేపు కరిగిపోయాడు పాని. ఆ తర్వాత తేరుకుని నేను వెళ్ళి సునందకు అభినందనలు తెలిపి వస్తానంటూ బయలుదేరి వాళ్ళ ఇంటికెళ్ళాడు. ఎప్పటిలాగానే వీధి అరుగు మీద కూర్చున్న శర్మగారు అతడిని సాదరంగా ఆహ్వానించారు. పెళ్లి పనుల్లో తలమునకలుగా ఉన్న ఆయన పానితో ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు. లోపలికి వెళ్ళవయ్యా పాని, నీ స్నేహితురాలు వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అన్నారు. పానిని స్వేచ్ఛగా మసలవచ్చునన్న విషయాన్ని అతడికి గుర్తు చేస్తున్నట్లుగా. లోపలికి వెళ్ళబోతున్న పానికి గుమ్మంలోనే ఎదురైనాడు సునంద మూడో అన్న. పాని కనపడగానే అతడి ముఖం అయిష్టంతో కుంచుకుపోవడం గమనించాడు పాని. తల్లి చెప్పినది నిజమే. కేవలం సునంద తనను కాదనదు అన్న ధీమాతో ఇంతమంది వ్యతిరేకతను మూటకట్టుకోవడం తనకు తగన పని. తన మీద ఇష్టంతో సునంద వీళ్ళని ఎదిరించడానికి సిద్ధపడినా ఆమె తన కుటుంబానికి దూరం అవడం తథ్యం. తన ప్రాణసఖి, తన ప్రియతము తన వాళ్ళ నుంచి వేరుపడడం తనకు ఇష్టం లేదు. బతికిన నాళ్ళు కూడా కన్నవాళ్లకు ప్రియపుత్రికగా, ముగ్గురన్నల ముద్దుల చెల్లెలుగా సుఖ సంతోషాలకు నెలవై సాగాలి ఆమె జీవితం. లోపలికి వెళ్ళిన పానికి వైదేహికి అన్నం తినిపిస్తూ కనిపించింది సునంద. మునుపటి మీద కొద్దిగా ఒళ్ళు చేసి నిండుగా కనిపిస్తున్న ఆమె రూపం పాని హృదయాన్ని మెలితిప్పింది. పెళ్లి కుదిరిందని చీరలే కట్టుకోవాలని నిర్ణయించుకుందో ఏమో. లేత ఆకుపచ్చ షిఫాన్ చీరలో చిలకపిట్టలా ముద్దులులుకుతోంది ఆమె లావణ్యం. ఎందుకో పాని మనసు కలుక్కుమంది ఒక్కసారిగా. తనదైన సొత్తును తన నుంచి ఎవరో బలవంతంగా లాక్కుపోతున్నట్లుగా అనిపించింది. అయితే ఆ భావన అతడి మదిలో కదలాడింది కాసేపే. వివేకం మందలించింది అది కూడదని. మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ బలవంతాన ముఖాన నవ్వు పులుముకుంటూ, సునంద బాగున్నావా అంటూ పలకరించాడు. అతడి అడుగుల సవ్వడికి తలెత్తి చూసిన సునంద అతడి పలకరింపుకు స్పందించినట్లుగా చిరునవ్వు నవ్వింది. ఏదో తెలియని వింతకాంతి ఆమె వదనం నిండా అలుముకుంది. పాని, ఎప్పుడొచ్చావు? పరీక్షలన్నావు అయిపోయాయా అంటూ ఆప్యాయంగా పలకరించింది. ఎవరే? వైదేహి నీరసంగా ప్రశ్నించింది. గతంలో కాస్తన్నా కలగా నిండుగా ఉండే వైదేహి ఇప్పుడు పూర్తిగా ఎముకల గూడులా మారిపోయింది. పేరు తెలియని అనారోగ్యమేదో ఆమెను పూర్తిగా కబలించేస్తుందని పానికి అర్థమైంది. నేనత్తయ్య, పానిని ఎలా ఉన్నారు? చనువుగా ఆమె మంచం పక్కకి స్టూలు లాక్కుని కూర్చున్నాడు పాని. ఇలా ఉన్నాను నాయనా. వీళ్ళందరికీ బరువుగా, చావింకా రాకుండా, బతికి ఎవరికీ ప్రయోజనం లేకుండా. అసహాయతతో వైదేహి గొంతులో
గద్గద్యం కళ్ళల్లో నీళ్లు వచ్చి చేరాయి. అవేం మాటలత్తయ్యా, ఎప్పుడూ అలా అనకండి. మిమ్మల్ని చూసుకునేందుకు మేమంతా లేము, మందలించాడు పాని చిన్నతనం నుంచే ఆ ఇంట మసలిన ఇష్టంతో. ఎన్నాళ్ళిలా పాని, నేడో రేపు నీ స్నేహితురాలికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నామా? ఇన్నాళ్ళు ఆడపిల్ల ఇంటి పట్టున ఉంది గనక అభిమానంగాను ఆదరంగానూ చూసుకుంది. ఇప్పుడు దానికి పెళ్ళై వెళ్ళిపోతే ఆ మగపిల్లలు సరిగా చూసుకోలేరేమో అన్న బెంగ నీరసంగా పలికింది వైదేహి. నేనే వెళ్ళిపోతే ఏమమ్మా, అన్నయ్యలు నాన్నగారు లేరా? అన్నలు పెళ్లి చేసుకుంటే వదిలినరారా? నిన్ను ప్రేమగా చూసుకోరా? నువ్వు ఏవేవో ఊహించుకొని ఆరోగ్యం మరింత పాడు చేసుకోకు. ఆమెకు అన్నం తినిపించడం పూర్తి చేసిన సునంద నోరు శుభ్రంగా తుడిచి ఆమెను సరిగా పడుకోబెట్టి దుప్పటి కప్పి యువతలికి వచ్చింది. కంగ్రాచులేషన్స్ సునంద, పెళ్లి కుదిరిందంట కదా? ఆమెను అభినందించాడు పాని చేయి ముందుకు చాస్తూ. సునంద బరువుగా నిట్టూచి, ఏం కుదరడమో ఏమో, నాకైతే ఈ ఇంటిని అమ్మని అసలు ఈ ఊరినే వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ నాన్నగారు ఊరుకోవడం లేదు. అమ్మ బతికి ఉండగా నా మెడలో 3 ముళ్ళు పడితే బాగుంటుందని ఆయన యోచన. చూశావుగా, నేను వెళ్ళిపోతానని అమ్మ ఎంత బెంగ పెట్టుకుంటుందో. ఏ తెల్లైనా సరే ఆడపిల్లకు త్వరగా పెళ్లి చేసి ఆమె బాధ్యత తీర్చుకోవాలని తప్పిస్తుంది. కానీ అందుకు వ్యతిరేకంగా మా అమ్మ ఎలా తల్లడిల్లుతుందో చూడు. ఆడపిల్ల బాధ్యత తీరుతుందన్న ఆనందం కన్నా నేను వెళ్ళిపోతే తన పరిస్థితి ఏంటో అన్న బెంగే ఆమెలో అధికంగా ఉంది. ఆమె ఇలా తలపోస్తుందంటే ఎంత అసహాయ స్థితిలో అభద్రతాభావంలో ఉందో ఆలోచించు. నాన్నగారికి ఇదంతా అర్థం కాదు. నచ్చ చెప్పాలని చూసినా ఉపయోగం లేకపోతుంది. భారంగా నిట్టూర్చింది సునంద. ఆడపిల్ల బాధ్యత తీర్చుకోవాలని ఏ తల్లిదండ్రులకు ఉండదు చెప్పు? ఆయన చేస్తున్నది సబమైనదే. మనసుని బాధ కొరికేస్తున్నా నువ్వు నవ్వు నటించాడు పాని. నిజమేననుకో, ఆ చేసేదేదో ఈ చుట్టుపక్కల ఊళ్ళలో సంబంధం చేశారనుకో, తరచుగా అమ్మని చూసిపోతూ ఉండొచ్చు కదా. మంచి సంబంధం అని పెళ్లి పేరుతో నన్ను దూరంగా తరిమేకపోయితో ఆవేదన ధ్వనించింది సునంద కంఠంలో. ఎంత దూరం తరిమేస్తున్నారేమిటి? వాతావరణాన్ని తేలికపరచడానికి హాస్యంగా అడిగాడు. హైదరాబాద్. మూతి ముడిచింది సునంద. అచ్చా, కాబోయే శ్రీవారు ఏం చేస్తున్నారో? బిజినెస్ అట. ఏమన్నాను పాని, నాకెందుకో పెళ్ళంటే ఏమాత్రం ఉత్సాహం లేదు. ఏదో చేసుకోవాలి కదా, చేసుకోక తప్పదన్న భావన తప్ప. నిర్వికారంగా అంది సునంద. ఆమె మనసులో ఏముందో అంతు చిక్కలేదు పానికి. ఆమెకు అసలు పెళ్ళంటే ఇష్టం లేదా, లేకపోతే ఈ పెళ్ళి ఇష్టం లేదా? మొదటిసారిగా అతడికి అనుమానం వచ్చింది. సునంద మనసులో తనకే రకమైన స్థానం లేదేమో. ఉండుంటే ఆమె కళ్ళల్లోనూ కవలికల్లోనూ తప్పక బయటపడేది. ఇన్నాళ్ళు తన పట్ల ఆమె కనపరిచింది కేవలం స్నేహమేనేమో. చిన్నతనం నుంచి తనతో సన్నిహితంగా మసులుకోవడం వలన తానే అనవసరంగా ఏవేవో ఊహించుకుని ఆమె పట్ల ఆశలు పెంచుకున్నాడేమో. ఇంకా నయం, తొందరపడి తన మనసులో ఉన్నది ఆమెకు చెప్పి ఉంటే బంగారం లాంటి ఆమె స్నేహాన్ని పోగొట్టుకుని ఉండేవాడు.